మీరు చూస్తున్నది ఎస్వీ మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు డ్వాక్రా బజార్ వద్ద గల ది ఎబిలిటీ పీపుల్ స్వచ్ఛతా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు కల్పించే సదుపాయాలపై ఆరా తీశారు. రోడ్లు ప్రమాదాల్లో గాయపడిన, వెన్నుపూస గాయపడిన వారికి పునర్నివాస కేంద్రంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా 0 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు, వికలాంగులకు వైద్య సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఫిజియోథెరపీతో పాటు వైద్య సదుపాయం ఉచితంగా కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చేతుల మీదుగా 22 మంది పిల్లలకు కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్ ను అందజేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని సంస్థ ప్రతినిధులను అభినందించారు. స్వచ్ఛంద సంస్థ కోరిక మేరకు జనవరి నెలలో సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ది ఎబిలిటీ పీపుల్స్ సంస్థ డైరెక్టర్ అండ్ ఫౌండర్ దిలీప్ పాత్ర మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అలాగే మా గాయత్రి మేడం గారికి, మహేష్ గారికి, మా గారికి, ఇంకా ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, ఇక్కడ వచ్చిన మా మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దిలీప్ పాత్ర గారు నన్ను పిలుస్తుంది, ఏదో ఒకటి నలుగురు ఉన్నారులే ఎప్పటికప్పుడు వెళ్దాం అనేటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉందని నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. మీకున్నటువంటి ప్రాబ్లం వాళ్ళు పడకూడదనే ఉద్దేశంతో మీరు ఎంత కష్టమైన ఇంత పెద్ద సెంటర్ నడిపి ఎంతోమంది వికలాంగులకు మీరు సర్వీస్ చేస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటివి నడపడం అంటే కొంచెం కష్టమే, అయినప్పటికీ కూడా మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏదో చిన్న చిన్న అవయవ లోపాల వల్ల లేకపోతే యాక్సిడెంట్లుగానో వాళ్ళకి సంభవించినటువంటి ఆ ప్రాబ్లాన్ని గుర్తుపెట్టుకోకుండా మేము కూడా ఈ సమాజంలో గౌరవంగా హ్యాపీగా ఉండే విధంగా మీరు చేస్తున్నందుకు మీ అందరికీ మీరు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఆ డాక్టర్స్ కానీ, అక్కడ తయారు చేస్తున్నటువంటి పరికరాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా స్పందించారు. ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఎలాగ స్టార్ట్ అయిందంటే ఆయన గురించి చెప్పాలి కొంచెం. ఏంటంటే 2012లో ఆయన నాకు తెలియదు, నేను జస్ట్ ఇలాగ స్టార్ట్ చేస్తున్నాం, మాకు కొంచెం ఇటుకలు కావాలని చెప్పాను. ఆయన ఎవరో ఇటుకలు అమ్ముతారని చెప్పారు ఎమ్మెల్యే గారు. అప్పుడు ఆయన వంశకృష్ణ పేరు విన్నాను. వెంటనే ఓకే ఇస్తానండి. సరే ఇది వికలాంగుల కోసం, ఆశ్రమం కోసం కడుతుంటే వెంటనే ఒక లారీ ఇసుక, ఆ లారీ ఇటుకలు ఫ్రీగా ఉచితంగా పంపించారు. నాకు తెలియదు అసలు. ఆ వ్యక్తికి నేను మొన్న 2-3 సార్లు చెప్పాను కూడా సార్, కానీ ఇప్పటి వరకు ఆ ఫొటోస్ కూడా నాకు ఉన్నాయి. ఆ ముందు కూడా మనం స్వర్గీయ వానపల్లి రవికుమార్ గారు మాకు 11 బస్తాలు ఇటుకలు ఇచ్చి ఈ సంస్థ స్టార్ట్ చేయమన్నారు. సో ఈరోజు నాకు చాలా హ్యాపీ. మా గాయత్రి గారు ఇక్కడ వచ్చారు, ప్రెసిడెంట్ వచ్చారు. సో వీళ్ళిద్దరూ ముఖ్య వ్యక్తి మాకు ఎక్కువ. ఈ సెంటర్ ఇంత కారణం వల్ల ఇద్దరు మహా వ్యక్తి మాకు సాయం చేశారు. ముఖ్యంగా పిల్లల కోసం మేము ఎక్కువ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఉచితంగా ఈ చాలామంది పుట్టినప్పటి నుంచి నడలేరు, కూర్చోలేరు. ఈ రోజు నుంచి మనం ఎమ్మెల్యే గారి ద్వారా ప్రెస్లో చెప్తాం అనుకుంటున్నాం. జనవరి వరకు మీ అందరికీ ఉచితంగా సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫండ్స్ వస్తే ఇంకా ముందుకు వెళ్దాం. కానీ నామినల్గా 50 రూపాయలు, 100 రూపాయలు ఛార్జ్ చేస్తాం. అది కూడా తర్వాత ప్రస్తుతానికి మాత్రం అందరికీ ఉచితంగా ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు కూడా చాలామంది మనం డివైస్ ఇస్తున్నాం కదమ్మా 20 మెంబర్స్కి. ఇక్కడ చాలామంది దివ్యాంగులకి ఇన్సూరెన్స్ పాలసీ తెలియదు. సంవత్సరానికి 50 రూపాయలు కడితే సంవత్సరాంతా 1,00,000 రూపాయల వరకు వాళ్ళకి ఉచితంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ అవుతారు. సో ఇది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. చాలామంది 2,700 మంది పిల్లలకు ఇక్కడ అసలు ఇలా ఇన్సూరెన్స్ పాలసీ ఉందని తెలియదు. నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ దాని గురించి మా సప్న మేడం కూడా చెప్తారు. మేడం
వారికి నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ తయారు చేస్తున్నాం. ఆ కార్డులో 1 ఇయర్కి 1 లాక్ వరకు వాళ్ళ మదర్ అకౌంట్కి అమౌంట్ వస్తుంది. అవంతా వీళ్ళందరికీ తెలియదు. ఓన్లీ ఇయర్లీ 150 రూపీస్ మాత్రం కట్టాలి. సార్ ఇప్పుడు లీగల్ గార్డెన్షిప్ కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ ఎవరైనా సరే ఎంఆర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ గార్డెన్షిప్ సర్టిఫికేట్ కూడా మేము ఇక్కడ నేషనల్ ట్రస్ట్ ద్వారా మేము ఇప్పిస్తున్నాం. Vansi Krishna Garu, MLA, any help or service required could be given for the noble cause in the capacity of President of Rotary Club of Vizag, allied with team member. Already our team member Ranjit Shahji is last few months joined with this events for this noble cause. Thank you very much. आप सभी को धन्यवाद. और हमारे दिलीप पात्रो जी का एक स्लोगन है, सेवा सर्वोत्तम धर्म. थैंक यू वेरी मच.